బంగారం ఇవ్వండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలను నట్టేట ముంచి అబద్ధాలు చెప్పి ఈరోజు ఉర్రూతలుగుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఇక ముందు చెప్తున్నాం, కామారెడ్డిలో కూడా మీరు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా డైరెక్ట్, నీకు ఒకవేళ కామారెడ్డి శాసనసభ్యుడు చిన్న తప్పున్నా ఆయనతో పాటు నేను కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తాను. కామారెడ్డి ఎమ్మెల్యే కాదు, కామారెడ్డి ఎమ్మెల్యే దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్ రేపే పంపిస్తాం. రేపు దాని మీద నువ్వు ఎంక్వైరీ చేయు. అన్ని వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి. మేమేం ఓటుకున్నట్టు కేసులు కాదే మా ఏం కేసులు కాదే. మీ మీద 169 కేసులు ఉన్నాయి. ఈ తప్పుడు ఆరోపణలు చేసి మా నైతిక స్థైర్యం దెబ్బతీస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఒప్పుకోము. రానున్న రోజులలో ఇంకా ప్రజాక్షేత్రంలో యుద్ధ క్షేత్రం చేస్తాం. మీరు ఏవైతే అబద్ధాల వాగ్దానాలు చేసినారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతాం. అవసరమైతే ఉత్తర తెలంగాణ ఒకరం, దక్షిణ తెలంగాణ ఒకరం పాదయాత్ర చేసి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతాం. మీకు చెప్తున్నా ఈ రోజు కూడా ఇక ముందు జరిగేది సంగ్రామం, ధర్మానికి అధర్మానికి, రాములకు రాక్షసులకు జరిగే సంగ్రామంలో ఈ రాష్ట్రంలో మళ్ళా ధర్మస్థాపన చేసి తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. అభివృద్ధి పథంలో కామారెడ్డిని కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, 33 జిల్లాలని సమానంగా చూసి, మీ లెక్క కాదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ కాదు, 33 జిల్లాలు సమానం. మాకు భారతీయ జనతా పార్టీ 30 రాష్ట్రాలను ఎట్లా చూస్తున్నామో 33 జిల్లాలు సమానంగా చూసి రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 నిలబెడతాం కామారెడ్డిని. ఇక్కడ ఉన్న చింటి పొట్టి నాయకులకు కూడా చెప్తున్నా, ఇంకా నోర్లు అదుపులో పెట్టుకోండి, లేకపోతే నేలకలు కత్తిరిచ్చేస్తా. ఏమనుకుంటున్నారా మీరు ఎమ్మెల్యే అంటే? ఓడు తల మీద రూపాయి పెడతా, ₹1 నా కొడుకులు మీరు ప్రెస్ మీట్లు పెడతారా? ఏముందిరా మరి ప్రెస్ మీట్లు? చిల్లర ఈ సోషల్ మీడియాను చూసుకుంటా. కాబట్టి గౌరవంగా ఉంటారా? గౌరవంగా ఉండండి. అభివృద్ధిలో మీకు ఏమైనా దమ్ము ఉంటే మీ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి పోయి, దక్షిణ తెలంగాణ మంత్రులకు పోయి డబ్బులు తీసుకురండి. కామారెడ్డి అభివృద్ధి మేము చెప్పుకుంటాం. మీరు ఎంత తెచ్చారో చెప్పండి శ్వేతపత్రం. కొడంగల్కి ఎన్ని తీసుకుపోయి నేను చెప్తాను, ఖమ్మంకి ఎన్ని తీసుకుపోయి నేను చెప్తాను, నల్గొండకి నేను చెప్తాను. కాబట్టి ఇది కాదు, ఈ చవకబార్ రాజకీయాలు వదిలిపెట్టండి, ఈ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టండి. ఇంకొకసారి కను చూపు మేరల కిలోమీటర్ లోపల ఎవడన్నా గిట్ట కన్నెత్తు చూసినట్టు కళ్ళు కూడా ఉండే కొడుకున్నారా, కళ్ళు వీకెత్తాం. నాకు అంత భాష, అట్లాంటి సున్నితమైన భాష రాదు. కామారెడ్డి ఎమ్మెల్యేకి వచ్చినట్టు దీనికి బరాబర్ మీకు ఏ రకంగా సమాధానం కావాలో ఆ రకంగానే సమాధానం ఇస్తాం మేము. ఇక రాబోయే రోజులల్లో ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలకు, శ్రేణులకు, బీజేపీ నాయకులకు ఎక్కడ కూడా మీరు అపనిందలు వేసినా, అపవాదులు వేసినా దానికి తగిన సమాధానం చెప్తాం. రాబోయే ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో ఈ సంఘటనలు, ఎవరెవరు ఉన్నారు వెనకాల, ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని వీలైతే పక్క రాష్ట్రంలో రాజమండ్రి జైలుకు పంపిస్తాం. అంటే ముఖ్యమంత్రి అతను ఉన్నాడు కదా, ఏం తప్పలేదు, పరిపాలన గాడి తప్పింది. ఇప్పుడు ఏంది, తినతందుకే తిండి లేని సంపంగం ఇచ్చినట్టు ఆయన ఏమన్నాడు? ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే ఏమన్నాడు? మొన్న నన్ను కోసుకొని అన్నాడు. మరి 5,000 కోట్లు ఎక్కడికి తీసుకొస్తాడు? రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి 1000 కోట్లు ఇస్తాడు. 1000 కోట్లు ఎక్కడ ఇస్తావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఉద్యోగులకి 100 కోట్లు. పరిపాలన మరి ఈరోజు బాన్స్వాడ ఘటనలు కావచ్చు, ఈ రోజు పాత బస్తీ ఘటనలు కావచ్చు, ఈ రోజు నిజామాబాద్ ఘటనలు కావచ్చు, చాతగాని దద్దమ్మ ప్రభుత్వం, శాంతి భద్రతను కాపాడిన ప్రభుత్వం, మెజార్టీ ప్రజలను, హిందువులను అవమానించే ప్రభుత్వం, మతం మారిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? రేవంత్ ఉద్దీన్ అంటాడా? ఎటువంటి నైతిక విలువలు ఉన్నాయి పరిపాలకుడికి? గుణం మారలేదా? 420 వాగ్దానం చేసి 420 ముఖ్యమంత్రి. ఏమి నువ్వు సెక్యులర్ పార్టీ కదా కాంగ్రెస్, సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? మరి రేవంత్ రామన్ అనుకోరాలదా? అంత దమ్ము లేదా రేవంత్ రెడ్డి? అంటే ఏమనుకుంటావు? అల్లుని అబ్దుల్లా చేస్తావు, అది నేను సైరాబాన్ చేస్తావు, ఇక మొత్తం మతం మారి ఇక మొత్తం హిందువులని కుంభముస్తావా? రేవంత్ ఉద్దీన్ ఒక్కడవేనా మారింది? మొత్తం నీ కుటుంబం మొత్తం మతం మారినరా? అల్లుడు అబ్దుల్ ఎప్పుడవుతాడు? అదినే ఫాతిమ ఎప్పుడైతుంది? ఎన్నొద్దులు మోసం చేస్తావు ప్రజల్ని, తెలంగాణ ప్రజలు అమాయకులు గారు నేను నమ్మి ఓట్లేసారు. దానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఇక స్థానిక సంస్థలు ఉంటున్నారు. ఈ దేశంలో స్థానిక సంస్థలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. ఇక్కడ ఆడొకటి ఇక్కడ స్థానికంగా ఉంటుంది. అది కొంత బలగంతో, బంధుత్వంతో, స్థానిక సంస్థలతో ముడిపడి ఉంటుంది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. త్వరలోనే వీలైతే ఇంకా ముఖ్యమంత్రి కూడా మారుతాడు అంటున్నారు. ముఖ్యమంత్రి మారితే రాష్ట్రానికి అరిష్టం పోతుంది. రానున్న రోజుల్లో వచ్చేది వెలిగేది కాషాయమే. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం